వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రాష్ట్ర సర్వేతో ముఖ్య అభివృద్ధి చెందాలంటే మరో 15 సంవత్సరాలు సుస్థిర ప్రభుత్వం ఉండేటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు వక్రీకరించి మాట్లాడటం మీ వయసుకు తగదని మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి. పొంగునూరు పారిశ్రామికవేత్త బీసీవై పార్టీ అధినేతపై దాడులు చేస్తే తగినంత మద్దతు ఇచ్చింది మర్చిపోయాడని అన్నారు. సొంత పార్టీ పైన రామచంద్ర యాదవ్ ఎన్నికలలో పోటీ చేయడానికి గత ఎన్నికల సమయంలో సన్నద్ధం కాలేదని అన్నారని, మరి 2019 ఎన్నికలలో 10 రోజుల ముందే టికెట్ తీసుకుని పోటీ చేయలేదని ప్రశ్నించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో పొంగునూరులో ఎన్ని ఎంపీటీసీలు ఎన్ని జెడ్పీటీసీలు గెలవబోతున్నారని, నువ్వు సొంతంగా 2వ వార్డు నువ్వు గెలవబోతున్నావని ప్రశ్నించారు. రామచంద్ర యాదవ్ అంటే అభిమానం గౌరవం ఉండేది. మన జనసేన పార్టీ కుటుంబ సభ్యులని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీ ఇంటి మీద దాడి చేసి విధ్వంసం సృష్టిస్తే జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరూ కూడా పరామర్శించి సానుభూతి చూపించి పత్రికాముఖంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దారుణాన్ని ఖండించామని తెలియజేశారు. గారు చెప్పినట్లు ఇదే రామచంద్ర యాదవ్ గారు మా సహాయం అర్థిస్తే మేము మా సొంత ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని మేము నిన్ను విజయవాడ తీసుకుపోయి ప్రజావేదికలో, అప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా, చంద్రబాబు నాయుడు గారితో కల్పించి టికెట్ కావాలని నువ్వు ప్రాధాయపడ్డావా లేదా? తర్వాత నువ్వు జనసేనకు వస్తే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఎంతో ఆదరించి గౌరవించి నిన్ను నమ్మి నీకు బీఫామ్ ఇస్తే ఎన్నికలు అయిపోయి 16,000 ఓట్లు వచ్చినాయి. మొన్న నువ్వు సొంత పార్టీ పెట్టుకొని 3,000 ఓట్లు 4,000 ఓట్లు వచ్చినాయి. పొంగునూరులో తగుదనమ్మా అని చెప్పి బంగాళగిరిలో నిలబడితే 300 ఓట్లు వచ్చినాయి. నువ్వేం చెప్తున్నావు అందరికీ మీడియా ముందర? నా పార్టీ పూర్తిగా సమాయత్తం కాలేదు, నా పార్టీ ఇంకా పుంజుకోలేదు కాబట్టి నాకు తక్కువ ఓటు వచ్చాయంటున్నావు. మరి 2019లో కూడా నువ్వు జనసేన పార్టీకి వచ్చి జనసేన పార్టీ టికెట్ తీసుకునింది ఎన్నికలు 10 రోజుల ముందు మాత్రమే. మరి నీ 16,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? నువ్వు సొంత పార్టీ పెడితే 4,000 ఓట్లు ఎందుకు వచ్చినాయి? శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్లు సరే, ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టి కూడా 2024లో పోటీ చేసావు కాబట్టి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాలు చాలు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడానికి. మరి శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్లు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ సొంత నియోజకవర్గం పొంగునూరులో నువ్వు ఎన్ని ఎంపీటీసీలు గెలవబోతున్నావు, ఎన్ని జెడ్పీటీసీలు గెలవబోతున్నావు, నువ్వు సొంతంగా ఉండే వార్డు 2వ వార్డు పొంగునూరులో ఆ వార్డున గెలవబోతున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నువ్వంటే మాకు గౌరవం ఉన్నింది, నువ్వంటే ఒక అభిమానం ఉన్నింది మా జనసేన పార్టీ కుటుంబ సభ్యుడని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మనుషులు నీ ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించి ఇల్లును నాశనం చేస్తే జిల్లాలో ఉండే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నీ ఇంటికి వచ్చి నాతో సహా నిన్ను పరామర్శించి నీ పట్ల సానుభూతి చూపించి పత్రికాముఖంగా పెద్దిరెడ్డి గారు చేసిందే దారుణాన్ని ఖండించినాం మేము. అటువంటి నువ్వు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద పదే అవాకులు చవాకులు పేలుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోబాము. నీ బాధ్యత నువ్వు పడుకో, నీ పార్టీని నువ్వు మాట్లాడుకో, నీ పార్టీ పట్ల నువ్వు ప్రజలు ఎట్లా తీసుకుపోతావో ఆలోచించుకో, నీ పని నువ్వు చేసుకో. మళ్ళీ ఇంకో ముఖ్య విషయం ఏమంటే 2 రోజుల క్రితం అనుకుంటా ఎక్కడో చూసినా పెద్దిరెడ్డి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పొంగునూరు నియోజకవర్గం సోమల మార్కెట్ కమిటీ చైర్మన్ కన్నం శ్రీనివాసులు నాయుడు నేను. ఈ మధ్య రామచంద్ర యాదవ్ గారు నేను పెద్ద వీరుడు సూర్యుడు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. దీని గురించి ఈయన ప్రగల్భాలు ఏమో మాకు అన్నగారికి రామదాస్ చౌదరి అన్నగారికి నాకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని అనుకున్నాము. 2019లో రామదాస్ చౌదరి అన్నగారు నేను ఆయన టికెట్ ఫ్లైట్ టికెట్ ఆయన పెట్టుకున్నాడు, మా ఫ్లైట్ టికెట్ మేము పెట్టుకున్నాం. బెంగళూరు నుండి 2019 కూల్ చేసినటువంటి ప్రజావేదికలో పగలు 1:30 నుండి 1:30 వరకు చంద్రబాబు నాయుడు కోసం నువ్వు కాసుకోలేదా? పార్టీలో చేరేందుకు
తహతహలు ఆడలేదా? అనివార్య కార్యాల వల్ల అప్పుడు ఈసారి టికెట్ ఇవ్వలేమమ్మా, మీరు పార్టీలో జాయిన్ కండి అంటే మళ్ళీ నువ్వు జనసేనలో చేరలేదా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర బీఫామ్ తీసుకొని పొంగనూరులో నిలబడలేదా? పొంగనూరులో నువ్వు నిలబడి 16,000 ఓట్లు సంపాదించావు జనసేన గ్లాస్ గుర్తు మీద. అదే మళ్ళీ ఆ పార్టీలోనే ఉండకుండా మళ్ళీ సొంత పార్టీ ఒకటి పెడితివి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన పైకి లేస్తివి, నోరు లేసా, తన్నులు తింటివి, అన్నీ బాగుంది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పార్టీ అధ్యక్షులు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ నీకు పనికి రాకుండా కనిపిస్తున్నారు. నువ్వు ఒక కులాన్ని అడ్డబెట్టుకొని ఆ కులం ద్వారా నువ్వు ఓట్లు దన్నుకొని జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కుమ్మక్కై నువ్వు కూటమి ప్రభుత్వాన్ని తప్పులు పట్టే స్థాయికి వచ్చావు. బాగానే ఉంది, ఎవరైనా పార్టీ పెట్టచ్చు, తిరగచ్చు, ఓట్లు అడగచ్చు. ఇది మన భారతదేశంలో పౌరసత్వంగా వస్తూ ఉండేటువంటి సాంప్రదాయం. ఈరోజు నువ్వు పొంగనూరులో ఉన్నావు, రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు 2వ వార్డులో ఉన్నావు. నువ్వు బీసీవై పార్టీ కింద అభ్యర్థిని పెట్టి 2వ వార్డు గెలవగలవా అని సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఇంట గెలలేనమ్మ రచ్చ గెలిచినట్టు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ 8,000 పైగా సభ్యత్వాలు అన్న రామదాస్ అన్న ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నిమ్మన్పల్లి మండలము, రామసముద్రం మండలము, మదనపల్లి టౌను, రూరల్ మొత్తం 8,000 పైగా జనసేన సాధకులందరూ కూడా సభ్యత్వాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క సాధకి కూడా, అంటే సభ్యత్వాలు చేపించిన ప్రతి సాధకి కూడా పేరు పేరున వందనాలు. ఇకపోతే మా పార్టీ ప్రజలు తెలుసు, మా పార్టీ ఏమినేది ప్రతి ఒక్కరికి తెలుసు. మా పార్టీ గురించి, మా పవన్ కళ్యాణ్ గురించి, మా అధ్యక్షుల గురించి. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఉన్నతమైన స్థానంలో మా నాయకులు ఉన్నారు. మీరు ఆ ఉన్నతమైన స్థానంలో ప్రతిరోజు ఆయన మెట్టు మెట్టు ఎదుగుతూ ఉంటే ఆయన ఎదుగుదల ఎట్లుందంటే, అట్లా తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, అన్ని చోట్ల ఆయన పెద్దపీట వేస్తున్నారు. అది చూడలేక, ఓరవలేక కుళ్ళుతో కృషించిపోతున్నారు మీరు. దానికి తగ్గట్టు ఇక్కడ లోకల్లో పక్కపక్కలు, అంటే పక్క నియోజకవర్గం పొంగనూరు కావచ్చు, లేదంటే ధర్మవరం ఉంది ఒకటి, ఇంకా ఇట్లా ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో డైలాగులు కొట్టే నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు. డైలాగులు మాత్రమే వాళ్ళు చెప్పేది ఏమంటే, మీరు తాగండి నీళ్ళు ఉంటారు, ఎడన్నా నీళ్ళు పోతుంటే ఈ నీళ్ళు మీరు తాగండి అంటారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి నీళ్ళు తాగల, ఎడన్నా వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడతారు. రామచంద్ర యాదవ్ గురించి అన్న చెప్పినాడు, మా ఏఎంసీ చైర్మన్, సోమల ఏఎంసీ చైర్మన్ సీనన్న చెప్పినాడు, 2వ వార్డులో కూడా గెలిచిన. 2వ వార్డు కాదు కదా, మామూలుగా పంచాయతీల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి, కౌన్సిలర్ కాదు, మామూలు పంచాయతీ ఎలక్షన్స్లో ఆ వార్డులో కూడా ఆయన కానీ ఆయన మనుషులు కానీ జీవితంలో గెలిచలేరు. నేను చూసిన ఆయన కెపాసిటీ ఏమీని. ఆయనదే డబ్బు ఉంది, గర్వం, డబ్బు ఉంది, అహంకారం. ఆ డబ్బుతో ఈ మూల నుంచి విశాఖపట్నం వరకు బ్యానర్లు వేసినాడు, ఏదో యాత్ర అని. రైతు రణబేరి అంటారు, ధనబేరి అంటాడు, ఏందేందో బేరి అంటాడు. కానీ ఆడ ఏం జరిగినది, ఉత్తవ ఆయన బ్యానర్లు ఉంటాయి, డబ్బు చేతిలో ఉంది. ఆ డబ్బు చూసి 10 మంది వెనక్కిపోతారు. అది కార్యకర్తలు కావచ్చు, ఆయన దగ్గర ఉండి డబ్బు చూసి ఏదో డబ్బు ఖర్చు పెడతాడు, మాకేమో ఇస్తాడు, కానీ 10 మంది వెనకాల చేరుతారు. ఆ 10 మందిని చూసి నువ్వు 10 కోట్ల మంది అనుకుంటాడో. మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలిపించి రేపు పొద్దున్న 4 గంటలకు, అర్లీ మార్నింగ్ 4 గంటలకు మీటింగ్ ఉంది రాండి అంటే, జన సైనికులు నలుమూలల నుండి సముద్రం అడ్డం ఉన్నా, ఏరు అడ్డం ఉన్నా, వాగడ్డం ఉన్నా కూడా ఈదుకుంటా వస్తారు. లక్షల మంది, వేల మంది. నీకు అట్లా కాదు, నీ డబ్బు చూసి వస్తారు. నువ్వు డబ్బు ఇస్తేనే నువ్వు కారు దిగితే నీ పేరు 10 మంది వస్తారు. ఏదేందో మాటలు, పనికిమాలిన మాటలు, పిచ్చి మాటలు అంతా మాట్లాడుతున్నాడు. ఒకటి వెనక్కి ఆలోచించుకో. జనసేన పార్టీలో ఉన్నప్పుడు నీకు పడిన ఓట్లు 16,000. దాని తర్వాత నువ్వు పెట్టిన పార్టీ, బీసీవై పార్టీ పెట్టినప్పుడు నీకు పడిన ఓట్లు ఎంత? 3,000, 3,500 అన్నాయి. డిపాజిట్లు రాలా చాలా చోట్ల. పిఠాపురంలో నువ్వు పెడితే అభ్యర్థిని, పిఠాపురంలో అభ్యర్థిని ఎందుకు పెట్టాలి నువ్వు? పిఠాపురంలో అభ్యర్థిని పెడితే పవన్ కళ్యాణ్ మీద. ఓ పక్క పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓడించేదానికి మొత్తం యుద్ధ సామాగ్రి మాదిరి తరలినాడు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నాడు ఓడిపిస్తాం, కుప్పంలో చంద్రబాబును ఓడిపిస్తాం. మీ వల్ల కాదు, మీ జేజంలో కళ కూడా జరగదు, ఇంకా నెక్స్ట్ కూడా జరగదు. ప్రజలు తెలుసు మీ దౌర్జన్యాలు. మెడికల్ కాలేజు కడదాము, ఒక ఏజెన్సీకి ఇచ్చి కట్టిపిద్దామంటే మీరు వార్నింగ్ ఇస్తారు.